హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానము ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనము. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం పోషించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి వాగ్దానం క్రీస్తు ద్వారా మనల్ని వారసులుగా చేసేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయమందు అధైర్యపడడానికి వీలు లేదు. ఏమంటున్నాడు? మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదను. నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా సరే నన్ను పోషించేవాడు నా దేవుడే అనే యొక్క విశ్వాసంతో నీవు ఉండాలా, అన్న విశ్వాసంతో నీవు నడవాలా. నీవు సమృద్ధికరంగా ఉన్నప్పుడు కూడా నన్ను పోషించేవాడు దేవుడే అన్న విశ్వాసం నీలో ఉండాలి. ఏమీ లేనప్పుడు కూడా నన్ను పోషించేవాడు నాలోనే ఉన్నాడు, నాకు తోడైనాడు అన్న విశ్వాసం నీలో ఉన్నాడు. కలిగినప్పుడు లేనప్పుడు ఏ పరిస్థితి ఉన్నా నీ యొక్క విశ్వాసము ఒకే రీతిగా ఉండాలి. ఎప్పుడైతే నీ యొక్క విశ్వాస సామర్థ్యాన్ని ఒకే రీతిగా ప్రతి నిమిషం ప్రతి క్షణం నువ్వు చూసుకుంటావో నీ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలని చేస్తాడు. నీవు అనేక మందికి సహాయం చేసేవాడుగా, అనేకమైన అద్భుతాలు చేసేవాడుగా దేవుడు నిన్ను ఎంచుతాడు. ప్రతి విషయం మందు నీకు మేలు కలగజేసి అనేక మందికి నిన్ను మేలు చేసేవాడుగా నియమిస్తాడు. కాబట్టి నువ్వు ఏ విషయం ముందు అధైర్యపడడానికి వీలు లేదు. నువ్వు లోకంలో ఎవరికి ఏదైనా సరే అసాధ్యమవ్వచ్చు, కానీ క్రీస్తు యందున్న నీకు సమస్తమును సాధ్యమే. కాబట్టి ప్రతి విషయమందు దేవుని వద్ద ప్రార్థిద్దాము. ప్రతి విషయాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించండి తండ్రి. ఎవరికి ఏ సహాయం కలదండి ఆ సహాయాన్ని అందచేయండి తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారునుగాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, యేసు పొందినగల తండ్రి స్వస్థ కలుగునుగాక అని ప్రవచిస్తుందండి. ఎవరైతే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, స్వస్థ కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి స్వస్థ కలుగునుగాక అని ప్రవచిస్తుంది తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.